మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జీవితకాలం భయపడుతూ బతికితే ఎంత డబ్బుంటే మాత్రం ఏం ఉపయోగం? అయినా శాంతి లేకుండా సుఖం ఎక్కడుంటుంది? ఈ సత్యకి అదెందుకు అర్థం కావట్లేదో నాకు తెలీదు. సత్య ఇప్పటికిప్పుడు నిజం ఒప్పుకొని బయటికి వెళ్ళిపోతే నేనే దగ్గరుండి మరి తనకి జీవితాంతం సంతోషంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ తను ఈ సంతోషం కన్నా భయాన్ని ఎక్కువ కోరుకుంటోంది. చిన్నప్పుడు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని నేనేదో తనకి కావాలని అన్యాయం చేసినట్టు ఊహించుకుని నా మీద పగ సాధించాలనుకుంటోంది. అయినా తన మీద కోపం కన్నా జాలి ఎక్కువ కలుగుతోంది. శత్రువును కూడా క్షమించే గొప్ప గుణమమ్మా నీది. అలాంటి నీకు దేవుడెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడో తెలియడం లేదు. కానీ ఎప్పటికైనా చెడు మీద మంచి గెలిచి తీరుతుంది. నీ జీవితానికి పట్టిన గ్రహణం తొలుగుతుంది. నాన్నమ్మా, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న. హలో రాధా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను నాన్న. అమ్మ, తమ్ముడు, చెల్లి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అందరూ బాగున్నారు. నా ఆరోగ్యం ఇప్పుడు పర్వాలేదు. ప్రస్తుతం అంతా బానే ఉంది. కానీ ఒకటే లోటుందమ్మా. ఏంటి నాన్న అది? ఇంకేముంటుందమ్మా, నువ్వు మాకు దూరంగా ఎక్కడో ఒకదానివే కష్టపడుతూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు. నువ్వు మాతో పాటే ఉంటే ఇంకా బాగుండేది. అయ్యో, అలా అంటారేంటి నాన్న? నాకు మాత్రం మీతో ఉండాలని ఉండదా? కానీ పరిస్థితుల్ని బట్టి ఉండాలి కదా. అయినా నాకు ఇక్కడ అంత బాగానే ఉంది. నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మనసులో కొండంత బాధున్నా ఎదుటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తావు గాయత్రి. అది నీ గొప్పతనం. నాకు తెలుసమ్మా, మొదట్లో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావని భయంగా ఉండే తల్లి. కానీ నువ్వు ఉన్న వాతావరణం, దేవకి మేడం మంచితనం, ఆ ఇంటి వాళ్ళ సంస్కారం అంతా చూసిన తర్వాత మా మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి. మాకు ధైర్యంగా ఉందమ్మా. ముఖ్యంగా దేవకి మేడం నిన్ను ఒక కన్న తల్లిలా చూసుకునే విధానం చాలా ఆనందం అనిపించింది. ఎంప్లాయీస్ను కూడా కన్న బిడ్డలా చూసుకునే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది? అవునన్నా, మొన్నటి వరకు నన్ను కన్న కూతుర్లా చూసుకున్నారు. కానీ నన్ను కన్న వాళ్ళు దేవకి మేడం వాళ్ళు అని తెలిసాక నన్ను అపార్థం చేసుకుని దూరం అయ్యారు. నాన్న, ఈ విషయం మీకు కూడా చెప్పలేదు. నా మనసులో ఎంత బరువుని మోస్తున్నానో నాకే తెలుసు నాన్న. నన్ను క్షమించండి. హలో రాధా. నాన్న చెప్పండి, డబ్బులేమైనా కావాలా? ఏం వద్దు తల్లి. మా అవసరాలన్నీ తీరుస్తూ మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నావు. నువ్వింత బాధ్యతగా ఉంటున్నప్పుడు మా బాధ్యత కూడా నెరవేర్చుకోవాలి కదా తల్లి. ఏమంటున్నారు నాన్న? అవునమ్మా, నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ తాపత్రయపడుతుంది. నీకోసం సంబంధాలు కూడా చూస్తుంది. 1-2 పెళ్లి సంబంధాలు నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ అభిప్రాయం తెలుసుకుని నీకు పెళ్లి చూపులు జరిపించాలని ఫోన్ చేశాను తల్లి. హలో, ఒక్క నిమిషం నాన్న, సిగ్నల్ సరిగా లేదు. హలో 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 నాన్న. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నేను వచ్చాక మాట్లాడుకుందాం నాన్న, ఇప్పుడు కాదు. అది కాదమ్మా, నీకు పెళ్లి జరిపిస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది కదా. ఓ పని చేయమ్మా, నువ్వు వెంటనే బయలుదేరొచ్చి. నాకు కూడా నిన్ను చూడాలని చాలా బెంగగా ఉంది. అమ్మ కూడా చాలాసార్లు అడిగింది. నాన్న, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు నాన్న. సరేనమ్మా,
నేను మీ అమ్మ బయలుదేరి నిన్ను చూడడానికి వస్తాం. అక్కడే నీ పెళ్లి విషయాలు మాట్లాడి దేవకి మేడంను కూడా కలిసి వస్తాం. మీరు ఎంత దూరం ఎందుకులేండి నాన్న. సరే అయితే నేనే రేపు వస్తాను. అక్కడికి వచ్చాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. నువ్వు వస్తానంటే నాకు అంతకంటే ఆనందమే ఉంటుంది తల్లి. సరే రేపు బయలుదేరి వచ్చి ఉంటాను తల్లి. అలాగే నాన్న. దేవుడు నన్ను చిన్నప్పుడు ఇంత మంచి తల్లిదండ్రులకి దూరం చేసిన అంతే గొప్ప తల్లిదండ్రుల దగ్గర పెరిగేలా చేశాడు నాన్నమ్మ. ఒక దేవత లాంటి అమ్మ కడుపులో పుట్టి ఇంకో దేవత లాంటి అమ్మ దగ్గర పెరిగాను. నేను పరాయిదాన్నని నేను ఏ రోజు ఫీల్ అవ్వకుండా వాళ్ళు నన్ను పెంచారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు నానమ్మ. నానమ్మ, రేపొక్కసారి ఊరికి వెళ్ళి అందరినీ చూసొస్తాను. నువ్వు నాపై బెంగ పెట్టుకోకుండా ఉంటావు కదా? ఏంటి నానమ్మ మనవరాలు ఇద్దరు ఏదో మంత్రాలు చేస్తున్నారు? ఏంటి విషయం? ఏం లేదు మనోహర్, రేపు నాన్న వాళ్ళని చూడటానికి ఊరు వెళ్తున్నాను. నానమ్మని బెంగ పెట్టుకోవద్దు అని చెప్తున్నాను. అదేంటి మరి మావయ్య గారిని చూడడానికి నేను రావద్దా? నేను కూడా వస్తాను. మా నాన్న మావయ్య? అవును, మీ నాన్నే మా మావయ్య. మా మావయ్య గారిని చూడడానికి నేను కూడా వస్తాను. ఏం అవసరం లేదు. మనిద్దరము వెళ్ళిపోతే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి. నేను వెళ్ళి మా నాన్నగారిని చూసొస్తాను. నువ్విక్కడే ఉండి నానమ్మని ఈ ఇంటిని బాగా చూసుకో. అలాగే, నువ్వెలా చెప్తే అలానేలే. అక్క, కాఫీ అక్కడ పెట్టు మాధవి. అది కాదమ్మా. నార్మల్, ఇంకొకసారి నన్ను అలా పిలవకు. మళ్ళీ చేస్తానండి. రాధా, ఏంటి రాధా, ఏమన్నా మాట్లాడాలా? ఏంటో చెప్పు రాధా, పర్లేదు. అదే సార్, నాన్నకి ఆరోగ్యం బాగుండదు కదా. నిన్న రాత్రి కాల్ చేశారు. నేను వెళ్ళి అమ్మ నాన్న అందరినీ ఒకసారి చూసొద్దామనుకుంటున్నాను. అందుకు నాకు ఒక్కరోజు లీవ్ కావాలి సార్. అవును రాధా, మీ అమ్మా నాన్న అక్కడ ఉన్నారు కదా, మరి నువ్వేంటి అక్క బావగారిని అమ్మా నాన్న అంటూ అంత పెద్ద గొడవ చేశావు? మాధవి, ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకోవడం తప్ప ఆయన నాకెందుకులే. ఒక్కరోజే కదా, పర్లేదు రాధా, నువ్వు వెళ్ళిరా. దేవకి, ఏమంటావు? మాధవి, రాధ ఎన్నో రోజులుండదు. అత్తయ్య గారి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అవును, గాయత్రి ఇంటి ఇంకా కిందకి రాలేదు. రాత్రి నుండి తనకి జలుబక్క. ఇక్కడికొస్తే జలుబు అందరికీ అంటుకుంటుందని రాలేదు. అవునా? మరి చెప్పనే లేదు.
డాక్టర్కి ఏమైనా కాల్ చేసావా? డాక్టర్ ఏమీ వద్దందక్క. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంది. టాబ్లెట్ వేసుకుంది. సరే, నువ్వు వెళ్ళి కషాయం తీసుకుని గాయత్రి రూమ్కి రా. అలాగే అక్క. వెళ్దాం రండి. మనోహర్, సార్ రాధతో పాటు నువ్వు ఊరెళ్ళట్లేదా? లేదు సార్, నాకు కొంచెం వర్క్ ఉంది. పనులు ఎప్పుడు ఉండేవే కదా, తను ఒక్కతే ఏం వెళ్తుంది? నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళు, పర్లేదు. ఈ ఒక్కరోజు నేను మేనేజ్ చేస్తానులే. అయినా అత్తగారింటికి వెళ్ళడానికి అంతలా ఆలోచించడం ఎందుకు? ఇద్దరు వెళ్ళండి. అలాగే సార్. దేవకి, పద. పదండి. ఏంటి నువ్వు వస్తావా? అలాగే సార్ అంటున్నావు. ఇప్పుడు నేను రానన్నాను అనుకో, లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకే అలా అన్నాను. ముందు నువ్వు బామ్మగారికి పాలు ఇచ్చిరా, తర్వాత తీరిగ్గా నన్ను తిడుదువు గాని. వెళ్ళు. ఆహా, ఈ 2-3 రోజులు హ్యాపీగా టెన్షన్ లేకుండా చక్కగా మీ ఇంట్లో రిలాక్స్ అవ్వచ్చు. నువ్వెక్కడికి? కూర్చో. అంత లేదు. ఎందుకు? ఏమైంది? ఏం కాలేదు. నువ్వన్నట్టు నేను ఇంట్లో రిలాక్స్ అవుతాను, నువ్వు వెళ్ళి ఏదైనా హోటల్లో రిలాక్స్ అవ్వు. ఎందుకలా? ఎందుకంటే మనం భార్యాభర్తలుగా నటిస్తుంది మేడం వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కాదు. నువ్విప్పుడు వెళ్ళి రేపు ఈవినింగ్ వరకు వచ్చావనుకో, మళ్ళీ కలిసి వెళ్ళిపోవచ్చు. ఇది అన్యాయం. ఇదే న్యాయం. ఇంకా ఏంటి చూస్తున్నావు? బయలుదేరు. రాధా, వెళ్ళు. అది కాదు రాధా. రాధా, హే రాధా, వెళ్ళు. కొన్నిసార్లు నీకు జాలి, దయ ఇలాంటివే ఉండవే. వెళ్ళు. రాధా, రేపు ఎన్ని గంటలకు రావాలో కూడా చెప్పనే లేదు. ఈ బాబేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనా రావడం? బాబు, బాబు, మనోహర బాబు. ఈ మనోహర్కి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఏంటి బాబు మీరిక్కడ? ఏదో చిన్న పనుండి సిటీకి వచ్చాను. నాతో పాటు వస్తూ వస్తూ రాధను కూడా తీసుకొచ్చాను. రాదొచ్చిందా? ఎక్కడా? అదిగో అక్కడే ఉంది. పని అయిపోయిందా బాబు? లేదు అంకుల్, రేపటి వరకు ఇంకా టైం పట్టేలానే ఉంది. సరేండి అంకుల్, బయలుదేరతాను. పని అవ్వలేదన్నావుగా, మరెక్కడికి? ఈ దగ్గరలో ఎక్కడైనా హోటల్ చూసుకుంటానులేండి. హోటల్కా? హోటల్కి ఎందుకు బాబు? మీరు ఎంచక్కా మా ఇంట్లో ఉండొచ్చు. మీరేం మొహమాట పడకండి. లేదులేండి అంకుల్, నేను హోటల్కి వెళ్తాను. బాబు, మా ఇంట్లో సౌకర్యాలకు లోటు ఉంటుంది కానీ ప్రేమ ఆప్యాయతలకు కొదవలేదు. నువ్వు దేవకి మేడం ఇంటల్లుడు కాబట్టి మా ఇంటల్లుడులాగా కాదనకండి బాబు, మా ఇంట్లో ఉండండి. అది కాదులేండి అంకుల్, పర్లేదు. ఇంకేం మాట్లాడకండి. మీరు పట్నం నుంచి వచ్చి మా ఇంట్లో ఉండకుండా
హోటల్లో ఉంటానంటే మాకు కష్టంగా ఉంటుంది. అయ్యో పర్లేదు అంకుల్. పదండి బాబు, ముందు పదండి లోపలికి. వద్దు వెళ్ళు. అనవసరంగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు రాతని ఎలా తట్టుకోవాలో ఏంటో. పదండి బాబు, ఏంటి చూస్తున్నారు, రండి. నిన్ను అమ్మా రాధా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. చూడమ్మా, మనోహర్ బాబు మన ఇంట్లో ఉండకుండా బయట ఎక్కడో హోటల్లో ఉంటానంటున్నాడు. అంటే మన ఇంట్లో అతనికి తగ్గ సౌకర్యాలు ఉండవు కదా నాన్న. అదేంటమ్మా నువ్వు అలా అంటావు? స్నానానికి వేడి నీళ్లు, కడుపుకు మంచి భోజనం, కంటి నిండా నిద్ర, అంతే కదా. ఆ మాత్రం మనం చూసుకోలేమా? రండి బాబు, రండి. రండి బాబు, రావే. రండి బాబు, రండి బాబు. ఏమండి, లగేజీలు ఇవ్వండి. కూర్చోండి బాబు. ఏమే, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. కూర్చోండి బాబు. హాయ్. రాక్క, లోపలికి వెళ్దాం. మీ స్థాయికి తగ్గట్టు ఉండకపోవచ్చు, కానీ మీకు ఏ లోటు రానేమో అల్లుడు గారు. అయ్యో పర్లేదు అంకుల్, నాకే ఇబ్బంది లేదు. అవును, ఇంతకీ ఏ పని మీద వచ్చారు? ఎన్ని రోజులు ఉంటారు అల్లుడు గారు? అయ్యో, ఈ మహానుభావుడు కంగారులో ఏం చెప్తాడో ఏంటో. అది నాన్న, స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ బిల్డ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన మెటీరియల్ కోసం వచ్చాడు. స్కూల్ అంటే గుర్తొచ్చింది, స్కూల్ ఎలా రన్ అవుతున్నాయి అల్లుడు గారు? దేవకి వాడి స్కూల్స్ అంటే ఎలా ఉంటాయి నాన్న? బ్రహ్మాండంగా ఉన్నాయి. అది కూడా నిజమే కదా. అవును, మీరు వచ్చిన పని రేపే అయిపోతుందా, టైం పడుతుందా అల్లుడు గారు? అయిపోతుంది నాన్న, రేపు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. ఏంటమ్మా, నేను అల్లుడు గారిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంటి? ఎవరు చెప్తే ఏంటి నాన్న, మీకు కావాల్సింది సమాధానమే కదా. అయినా మీరేంటి నాన్న అల్లుడు గారు అని పిలుస్తున్నారు? అతనికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది? నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది? నాకు బ్రహ్మాండంగా ఉంది. ఇలాగే జీవితాంతం పిలిపించుకోవాలని ఉంది. అదేంటమ్మా అలా అంటావు? దేవకి మేడం గారు అల్లుడు అంటే మనింటి అల్లుడు మాదిరేగా. దేవకి మేడం గాయత్రితో పాటు నిన్ను కూడా సొంత కూతురులా చూసుకుంటుంది. మరి వాళ్ళింటి అల్లుడిని అల్లుడిలా గౌరవించుకోవాలి కదా. రాధా, తీసుకెళ్లి అల్లుడు గారికి నాన్నగారికి ఇవ్వు. పద. ఏమండి, కాఫీ? కాఫీ తీసుకో మనోహర్. అదేంటమ్మా రాధా, ఏమైంది నీకు? అలా పేరు పెట్టి పిలవచ్చా? అలవాటులో పొరపాటుగా మనోహర్ అని పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా కవర్ చేయటం? అది అయ్యో, ఇందులో రాధ పొరపాటేం లేదండి. నాకందరితో అలా పేరు పెట్టి పిలిపించుకోవడం అలవాటు.
నాకు ఇలా బాస్ సార్ అని పిలిపించుకోవడం పెత్తనం చేయడం అవి ఇష్టం ఉండదు. అయినా పేరు పెట్టుకునేది పిలవడం కోసమే కదా. పైగా మనంతా కార్పొరేట్ స్టైల్. అక్కడ ఉన్నది చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటాం. అదంతా మీ గొప్పతనం బాబు. అందరినీ సమానంగా చూసే మీ మనసు చాలా గొప్పది. అయినా ఆ ఇంటల్లుడంటే ఆ మాత్రం సంస్కారం ఉంటుంది. అవును, అమ్మా నాన్నలు అల్లుడు గారు అని పిలుస్తున్నారు. అక్కేమో మనోహర్ అని పేరు పెట్టి పిలుస్తుంది. మరి నేనేమని పిలవాలి? అన్నయ్య అని పిలవాలా? కాదు కాదు, అన్నయ్య అని కాదు. అమ్మ వాళ్ళు అల్లుడు గారు అని పిలుస్తున్నారు కాబట్టి బావగారు అని పిలవాలి కదండి బావగారు? నిజంగా నువ్వెంత గొప్పదానివమ్మా. నిన్ను ఆ దేవుడు మళ్ళీ గనుక నీ కన్న తల్లిదండ్రుల దగ్గరకు చేరేలా చేయగలిగితే నిన్ను చూసి వాళ్ళెంతగానో సంతోషిస్తారమ్మా. నీలాంటి గొప్ప గుణాలున్న కూతుర్ని కన్నందుకు వాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు. లేదు నాన్న, ఆ అద్భుతం నా జీవితంలో జరిగింది. నేను నన్ను కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరాను.